మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన చాలాసార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి రావడం జరిగింది. కొన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులను అందించాలని కోరటం కూడా జరిగింది. దీంతో రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారంటే అందులో వింత ఏముందని అనుకుంటున్నారు. అయితే ఈసారి స్వయంగా ప్రధాని ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 24న నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. 2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్న తెలంగాణ సీఎం ఆయనే కావటం విశేషం. ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే విందులో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా వారితో కలిసి గ్రూప్ ఫోటో సైతం దిగనున్నారు. ఇదిలా ఉంటే వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ ఎజెండాగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్న లక్ష్యాలను నీతి ఆయోగ్ సభ్యులకు సీఎం రేవంత్ తెలియజేయనున్నారు. అలాగే ప్రభుత్వ పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరపున ప్రత్యేక నివేదికను ఆయన అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 కోసం నీతి ఆయోగ్ సహాయ సహకారాలను ఈ సందర్భంగా రేవంత్ కోరనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ విజన్తో ముందుకు సాగుతున్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చటమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఐటీ, ఫార్మా రంగంలో ముందున్న తెలంగాణ మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను సైతం నీతి ఆయోగ్ భేటీలో రేవంత్ వివరించనున్నారు. తెలంగాణలో చేపడుతున్న RRR రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను ఐటీఆర్లుగా మౌలిక వసతులు కల్పించడం వంటి వాటిపై రేవంత్ ప్రసంగించనున్నారు. అలాగే సాగు రంగం అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను సైతం వివరించనున్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా, $500 సిలిండర్ సరఫరాపై మాట్లాడనున్నారు. అలాగే కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు వంటి అంశాలను సైతం నీతి ఆయోగ్ భేటీలో సీఎం రేవంత్ స్పష్టం చేయనున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.